వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు లేయర్స్ చూద్దాం ఈ వీడియో నుంచి. ఫస్ట్ వచ్చేసి ఏముంటుందంటే ఫ్రేమ్ లేఅవుట్. ఫ్రేమ్ లేఅవుట్ నుంచి ఒక్కొక్క లేఅవుట్ చూద్దాం. ఫ్రేమ్ లేఅవుట్ ఇప్పుడు నేను ఇక్కడ రిలేటివ్ లేఅవుట్ ఉంది, ఇది తీసేసి నేను ఇక్కడ F1 టైప్ చేస్తా. FRA నాకు ఫ్రేమ్ లేఅవుట్ వచ్చింది అని ట్యాప్ చేస్తా. ఇప్పుడు ఫ్రేమ్ లేఅవుట్ ఎక్కడ వాడుతుంది అంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి, కనిపిస్తుంది కదా ఇప్పుడు ఉందా, ఇది ఒక మన లేఅవుట్ అనుకున్నాం. లేఅవుట్ ఓకే, దీనిలో ఒక ఇమేజ్ ఉంది రైట్, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. అట్లానే నాకు ఇక్కడ ఒక టెక్స్ట్ వ్యూ పెట్టాలంటే ఇలా నువ్వు కింద పెట్టుకోవచ్చు, అలానే నువ్వు పైన పెట్టుకోవచ్చు టెక్స్ట్ వ్యూ కానీ ఏది కానీ. అలానే ఇక్కడ పెట్టుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు, రైట్ సైడ్ పెట్టుకోవచ్చు. కానీ టెక్స్ట్ వ్యూ అన్నది దీనిపైన అన్నది పెట్టుకోరాదన్నమాట. అది వేరే లేయర్స్లో అన్ని లేయర్స్లో అటెండ్ చేయొచ్చు, వేరే దీనిపైన పెట్టుకోవచ్చు. వేరే దీనిపైన వచ్చేసి ఇప్పుడు మనం మాట్లాడుకునే ఫ్రేమ్ లేఅవుట్లో ఈ టెక్స్ట్ ఇప్పుడు ఒక ఇమేజ్ ఉన్నాం అనుకో, ఇది ఒక ఇమేజ్ తీసుకున్నాం. ఈ ఇమేజ్ తీసుకున్నాం అనుకో, ఈ ఇమేజ్ వ్యూ పైన మనము టెక్స్ట్ వ్యూ పెట్టుకోవచ్చు. ఇమేజ్ ఏదైనా కొంచెం పెద్ద తీసుకున్నాం. ఇప్పుడు ఒక లేఅవుట్ లోపల ఏదైనా పెద్ద ఇమేజ్ తీసుకొని ఈ ఇమేజ్ పైన మనము ఏమన్నా పెట్టుకోవచ్చు అన్నమాట. లైక్ ఇక్కడ టెక్స్ట్ వ్యూ పెట్టుకోవచ్చు, నేను ఇక్కడ టెక్స్ట్ వ్యూ పెట్టుకోవచ్చు, ఎక్కడన్నా ఈ ఇమేజ్ పైన టెక్స్ట్ వ్యూ పెట్టుకోవచ్చు. అట్లా నేను బటన్ కూడా పెట్టుకోవచ్చు ఇట్లా. అదే వేరే లేయర్స్లో పెట్టుకోలేము అన్నట్టు, అర్థమైందా? వేరే లేయర్స్లో మనం ఇట్లా ఇమేజ్ పైన ఇట్లా దీనిపైన నేను ఇట్లా పెట్టుకోలేను ఒకదాన్ని, ఇక్కడ సపోర్ట్ చేయాలి వేరే లేయర్స్లో. కానీ ఫ్రేమ్ లేఅవుట్లోనే అది సపోర్ట్ చేస్తాను అన్నట్టు. ఇమేజ్ పైనే ఒక ఇమేజ్ పైన నీకు టెక్స్ట్ కానీ బటన్ కానీ పెట్టుకోవాలంటే అప్పుడు ఫ్రేమ్ లేఅవుట్ యూజ్ చేయాలి, వేరే లేఅవుట్స్లో సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆ ఇమేజ్ పైన పెట్టుకోవచ్చు, లెఫ్ట్ కన్నా రైట్ సైడ్ అని పెట్టుకోవచ్చు, కానీ ఇట్లా మిడిల్ దానిపైన అయితే పెట్టుకోలేం. ఇది వేరే లేఅవుట్స్, ఇది మన ఫ్రేమ్ లేఅవుట్. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం చూసేద్దాం డెఫినేషన్. అది ఇమేజ్ అనే కాదు, సో అట్లా ఒక లేఅవుట్ ఒక వ్యూ పైన ఇంకో వ్యూ పెట్టాలంటే ఫ్రేమ్ లేఅవుట్లోనే సాధ్యమవుతుంది అది. ఓకేనా, ఒక వ్యూ, ఇది ఒక ఇమేజ్ వ్యూ అనుకున్నాం. ఇమేజ్ వ్యూ పైన బటన్ కానీ ఇలా టెక్స్ట్ వ్యూ కానీ ఒక వ్యూ పైన ఇంకో వ్యూ నువ్వు ఓవర్లే చేయాలంటే ఫ్రేమ్ లేఅవుటే యూజ్ చేయాలి. వేరే 1000 మీటర్ లేయర్స్లో అన్నీ మనం ఒక వ్యూ, ఇప్పుడు ఇమేజ్ పైన బటన్ కానీ ఇమేజ్ పైన టెక్స్ట్ కానీ పెట్టలేము. అందుకే ఆ డ్రాబ్యాక్ అనేది ఓవర్కమ్ చేయడానికి ఫ్రేమ్ లేఅవుట్ అనేది వచ్చినాయి. ఫ్రేమ్ లేఅవుట్స్ ఇలా ఉంటాయి, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇమేజ్ పైన ఇట్లా ఇమేజ్ పైన మనం టెక్స్ట్ పెట్టుకోవచ్చు, అలా ఏమైనా పెట్టుకోవచ్చు. అట్లనే ఒక వ్యూ పైన ఇంకో వ్యూ ఉన్నదాన్ని ఫ్రేమ్ లేఅవుట్ యూజ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇక్కడ ఇది చూడండి, ఒక ఇమేజ్ పైన ఇంకో ఇమేజ్ కానీ ఒక వ్యూ పైన ఇంకోటి ఉండడం అన్నమాట. ఒక వ్యూ పైన ఇక్కడ డీటెయిల్గా చెప్తాను చూడండి. బ్లూ అనేది ఒక వ్యూ, రెడ్ అనేది ఒకటి, ఇంకో వ్యూ. అట్లా ఒక ఇమేజ్ పైన ఒక టెక్స్ట్ వ్యూ కానీ ఒక వ్యూ పైన ఇంకో వ్యూ ఉంటుంది. అంటే ఇలా ఇప్పుడు ఎట్లా ఇంప్లిమెంట్ చేసాను చూడండి, రెడ్ బ్లూ ఇది ఒక దానిపైన ఒకటి ఓవర్లే అయ్యింది అలా అనమాట. ఇప్పుడు మనం దీన్ని కోడింగ్ పరంగా ఇంప్లిమెంట్ ఎలా అయ్యాలో చూద్దాం. ఏదైతే మీకు అర్థమైన ఫ్రేమ్ లేఅవుట్ ఎందుకు ఇస్తే ఫ్రేమ్ లేఅవుట్ పెట్టేస్తాం. ఫస్ట్ మనం ఇమేజ్ తీసుకున్నాం, ఇమేజ్ పైన అవన్నీ ఎట్లా చేస్తే ఇమేజ్ అని తీసుకుంటున్నా, ఇమేజ్ పెట్టేయాలి. ఇమేజ్ నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం రావాలి కాబట్టి మ్యాచ్ పేరెంట్ అని పెట్టేస్తున్నా. నేను ఆల్రెడీ డ్రావబుల్లో ఒకటి ఇమేజ్ తీసుకున్నాను నేను, సో ఎస్ఆర్సి అని పెట్టేయాలి. ఎస్ఆర్సి అని పెట్టి డ్రావబుల్ మనం అక్కడ ఇమేజ్ వచ్చేసింది. ఓకే, నాకు సెంటర్లో రావాలంటే ఇమేజ్ నాకు సెంటర్లో రావాలంటే నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ నాకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఇమేజ్ మొత్తం సెంటర్లో రావాలి. స్కేల్ టైప్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. స్కేల్ టైప్ నాకు సెంటర్ క్రాప్ అలా వచ్చేస్తుంది అన్నమాట. నాకు ఈ టెక్స్ట్ వ్యూ వద్దు, నాకు వేరే టెక్స్ట్ వ్యూ కావాలి. ఓకే, ఇట్లా అర్థమైంది. ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ అంటే ఇమేజ్ వచ్చేసింది. నేను దీన్ని క్లోజ్ చేద్దాం. ఇట్లా క్లోజ్ చేయాలి. ఇప్పుడు నాకు పైన ఒకటి కింద ఒకటి టెక్స్ట్ వ్యూ పెట్టేద్దాం, ఎందుకంటే ఇమేజ్ వ్యూ పైన నేను టెక్స్ట్ వ్యూ వస్తానని మీకు చూపిస్తాను. సో కంట్రోల్ టీఈ టెక్స్ట్ వ్యూ వచ్చేసినాం. ర్యాప్ కంటెంట్ పెడదాం. టాప్ లెఫ్ట్ అని పెట్టేద్దాం. టెక్స్ట్ టాప్ లెఫ్ట్ అని పెడదాం.
ఎల్ఈఎఫ్టీ టాప్ ఎల్ఈఎఫ్టీ నేను సైజ్ వేస్తా. టెక్స్ట్ సైజు 30 40 ఎస్పీ చేద్దాం. 40 డిపి. టెక్స్ట్కి ఎస్పీ వాడాలా, వీటా వ్యూస్కి డిపి వాడాలి. ఓకేనా? ఇప్పుడు దీనికి కలర్ ఇద్దాం. టెక్స్ట్ కలర్ వైట్ పెట్టేసిన నేను. ఓకే, ఇప్పుడు నేను దీనికి మార్జిన్ ఇస్తాను. మరి మూలకి అయిపోయింది కాబట్టి మార్జిన్ ఇస్తాను. ఒక 16 dp ఇచ్చేస్తే అగో మంచిగా వచ్చేస్తుంది. 16 dp ఇచ్చేస్తాను. అర్థమవుతుందా? నేను మార్జిన్స్కి వీటికి డీపీ వాడినా, టెక్స్ట్కి ఎస్పీ వాడినా. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇలా టెక్స్ట్ని క్లోజ్ చేసిన. ఓకేనా? ఇప్పుడు నేను సేమ్ ఇంకో టెక్స్ట్ వేవ్ నేను కింద పెట్టుకున్నాం అనుకుంటున్నా. సో దీన్నే నేను క్రాప్ చేస్తా. కంట్రోల్ V కొట్టేస్తా. టాప్ బాటమ్ రైట్ అని పెట్టేస్తుంది. UOTTM బాటమ్ RIGST రైట్ అని పెట్టేసిన. ఓకే, ఇప్పుడు నాకు ఇది కింద రావాలి కదా. ఇప్పుడు డైరెక్ట్ నాకు ఇయర్ కావాలంటే ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే గ్రావిటీ అని ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట. లేఅవుట్ గ్రావిటీలో నాకు ఎక్కడ కావాలా, బాటమ్ కదా. సో BO బాటమ్ పెట్టేసిన. మూలకు రావాలనుకుంటున్నా రైట్ సైడ్. సో EN బాటమ్ ఎన్ అలా మూలకి వచ్చేసాం. ఓకేనా? అలా ఇప్పుడు నాకు దీన్ని కూడా సేమ్ గ్రావిటీ యూజ్ చేసి మనం కరెక్ట్ పొజిషన్లో పెట్టచ్చు. లేఅవుట్ గ్రావిటీ ఏం కావాలా, టాప్లో రావాలి. టాప్లో వచ్చేసింది. ఎక్కడ రావాలి, స్టార్ట్ రావాలి, అంటే ముందుకు రావాలి. సో ఎట్లా అక్కడ కరెక్ట్ ప్లేస్ ఉన్నాయో ఒకవేళ యూజ్ చేస్తే కూడా యూజ్ చేయొచ్చు. అలా వచ్చేస్తాను అన్నమాట. ఓకే, దీని కూడా మార్జిన్ ఇలా వచ్చింది. ఇప్పుడు నేను దీనిపైన ఒక బటన్ పెట్టుదాం అనుకుంటున్నా. ఫ్రేమ్ లేఅవుట్ అంటే ఒక వ్యూ పైన ఇంకోటి కదా, దీనిపైన నేను ఇంకా బటన్ కూడా పెట్టుకుంటా. సో నేను ఒక బటన్ పెట్టేసుకుంటా. wrap కంటెంట్. సో దీని టెక్స్ట్ ఏమి ఇస్తా అంటే టెక్స్ట్ హలో మను ఓకే అని పెట్టేసిన. దీన్ని క్లోజ్ చేసేసిన. దీన్ని కూడా నేను బటన్ యొక్క బ్యాక్గ్రౌండ్ మార్చడానికి మనం టింట్ వాడతాం అన్నట్టు. బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ వచ్చి టింట్ ఆప్షన్ ఉంది కదా, అది మన టెక్స్ట్ యొక్క ఒక కలర్, మన బటన్ యొక్క కలర్ మారుతుంది. నేను ఏదైనా వేరే పెడతాం అనుకుంటున్నా, లైక్ పింక్ లాంటిది. ఇప్పుడు కింద ఏదైనా మంచి కలర్ పెడదాము. ఆరెంజ్ పెడదామా? యా, ఓకే. నేను ఇంకొంచెం లేఅవుట్ గ్రావిటీ కాకుండా నేను మోనోటోనస్ పైన ఇక్కడ రావాలనుకుంటున్నా. సో నేను ఏం చేస్తా అంటే ఇది తీసేస్తా. లేఅవుట్ గ్రావిటీ సెంటర్ చేసి మార్జిన్ ఫ్రమ్ టాప్ పై నుంచి నాకు ఎంత మార్జిన్ కావాలా, ఒక 40 అంటే ఒక 50 అనుకున్నాము. రైట్, ఒక 80 dp అనుకున్నాం. అనుకో నాకు వచ్చేసి 80 dp వచ్చేసి నాకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూడండి. నాకు ఇక్కడ ఈ ఇది ఉందా, ఇక్కడ నుంచి నాకు రైట్ సైడ్ జరగాలి. అంటే దాన్ని ఏమంటారు అంటే మార్జిన్ స్టార్ట్ అంటారు. ఓకేనా? మార్జిన్ స్టార్ట్ నుంచి నాకు ఒక 50 ఒక 120 dp పెట్టుకున్నాం. అప్పుడు చూడ సెంటర్కి వచ్చింది. అలా వచ్చేసి అర్థమైంది కదా ఇప్పుడు మీకు. అలా అన్నట్టు. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. మోనో ట్యూటోరియల్స్ అనేది ఒక ఇమేజ్. ఆ ఇమేజ్ పైన టాప్ లెఫ్ట్ అనేది ఒక టెక్స్ట్ వ్యూ పెట్టినాం. బాటమ్ రైట్ అనేది ఒక టెక్స్ట్ వ్యూ పెట్టినాం అటు. తర్వాత దానిపైన ఇంకా బటన్ కూడా పెట్టినాం. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. చూడండి, రన్ అవుతుంది. ఇట్లా బిల్డ్ అయిపోయినాక చూడండి మోనో ట్యూటోరియల్స్ వచ్చేసింది. బటన్ వచ్చేసింది. మోనో ట్యూటోరియల్స్ అని బ్యాక్ కూడా రావచ్చు. మన యాప్ ఏది, మను ట్యాప్ చేసిన. ఇప్పుడు ఒక మోనో ట్యూటోరియల్స్ అనే ఒక ఇమేజ్ పైన బటన్ వచ్చింది. ఇక టాప్ లెఫ్ట్ అనే ఒక టెక్స్ట్ వచ్చింది. బాటమ్ రైట్ అనే ఒక టెక్స్ట్ వచ్చింది. ఇలా అన్నమాట. ఫ్రేమ్ లేఅవుట్ ఇట్లా పనికొస్తుంది.